హలో కోడస్, వెల్కమ్ టు ఐకేసి. సో ఈ సిరీస్ ఏంటంటే సెర్చింగ్ కాన్సెప్ట్స్. అసలు ఈ సెర్చింగ్ కాన్సెప్ట్ ఏంటంటే అరేలో ఉన్న ఎలిమెంట్, మనం ఇస్తున్న ఎలిమెంట్ అరేలో ఉందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ ఉంటే ఏ ఇండెక్స్లో ఉంది అనేది ఫైండ్ చేయడమే ఈ సెర్చింగ్ కాన్సెప్ట్స్ అనమాట. యాక్చువల్లీ ఈ సెర్చింగ్ కాన్సెప్ట్స్ మనకి 2 టైప్స్ క్లాసిఫైడ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లీనియర్ సెర్చ్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే బైనరీ సెర్చ్. సో లీనియర్ సెర్చ్ ఇస్ ద సింప్లెస్ట్ సెర్చింగ్ అల్గరిథం. ఓకే, యాక్చువల్లీ లీనియర్ సెర్చ్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజ్ ఉంది. ఈ పాయింట్ని మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లీనియర్ సెర్చ్ అంటే ఏంటంటే మనం ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఆ వాల్యూ అరేలో ఉందా లేదా అని చెక్ చేసి చెప్తుంది. సో ఇప్పుడు మనం చూపిస్తున్న ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఒక 40 అనే నెంబర్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాం. అసలు ఈ 40 అనే నెంబర్ మన అరేలో ఉందా లేదా అని చెక్ చేస్తే మన అరేలో వాల్యూ అయితే ఉంది. ఎక్కడుంది? ఇండెక్స్ ఆఫ్ 3లో ఉంది. సో ఇండెక్స్ ఆఫ్ 3లో ఉంది కాబట్టి ది అవుట్పుట్ విల్ బి ఇండెక్స్ 3 యాజ్ వెల్ యాజ్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్. సేమ్ థింగ్ థియరిటికల్ కాన్సెప్ట్ని మనం యానిమేషన్ చేసాం. ఒకసారి ఆ యానిమేషన్ని కూడా చూడండి. యాజ్ వెల్ యాజ్ యానిమేషన్ అయిన తర్వాత బేసిక్ అప్రోచ్ బిగినర్కి కూడా అర్థమవడం కోసం మనం సింపుల్గా యూజ్ చేసి లీనియర్ సెర్చ్ అనే కోడ్ రాసాం. మీ టాస్క్ ఏంటంటే వీడియో అయిపోగానే సేమ్ థింగ్ని యూజ్ చేసి మెథడ్స్ యూజ్ చేసి రాయండి. సో ఇప్పుడైతే యానిమేషన్ని చూడండి. సో గైస్, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక క్లాస్ ఫైల్ అలాంగ్ విత్ మెయిన్ మెథడ్తో తీసుకోండి. తర్వాత మీరు ఒక అరేని అయితే క్రియేట్ చేయండి. సో నేను ఇక్కడ ఇంట్ టైప్ ఆఫ్ అరేని క్రియేట్ చేస్తున్నా. విత్ అరే నేమ్ వచ్చి ఏఆర్ఆర్ అని తీసుకుంటున్నా. వాల్యూస్ వచ్చి సోర్టెడ్ ఆర్డర్లోనే తీసుకుంటున్నా. మీరు కావాలంటే అన్సోర్టెడ్ ఆర్డర్లో కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, ఎలిమెంట్ అనేది ఫైండ్ చేయడం కోసం యూజర్ దగ్గర నుంచి రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కానర్ క్లాస్ వాడదాం. స్కానర్ ఎస్సీ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో వాల్యూ తీసుకోవాలి కాబట్టి యూజర్కి ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్లో ఎంటర్ ఎలిమెంట్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేది నెంబర్ కాబట్టి నేను ఇంట్ టైప్ తీసుకుంటున్నా. ఇంట్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో సక్సెస్ఫుల్గా మనం ఎలిమెంట్ అరేని క్రియేట్ చేసాం, ఎలిమెంట్ని కూడా రీడ్ చేసుకున్నాం ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో అది. ఇప్పుడు ఈ అరేని ట్రావర్స్ చేయడం కోసం ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ గ్రేటర్ దెన్ ఏఆర్ఆర్ డాట్ లెంత్ బికాస్ ఆఫ్ నా అరే నేమ్ ఏఆర్ఆర్ సెమికోలన్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ట్రావర్స్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు మన ఎలిమెంట్ అయితే. సో మన యానిమేషన్లో చూపించినట్టు ఒక్కొక్క ఐటరేషన్లో కంపారిజన్ చేసుకుంటూ పోతుంది కదా. ఇక్కడ ప్రింటింగ్లో సింపుల్గా ఇండెక్స్ ఎక్కడుందో ప్రింట్ చేసేద్దాం. సో ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అట్ ఇండెక్స్. సో ఇక్కడ ఇండెక్స్ కోసం మీరు సింపుల్గా ప్లస్ ఐ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆ ఇండెక్స్ ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు కానీ మనం ఎల్స్ కానీ ఇక్కడే మెన్షన్ చేసామంటే మనకి మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఇలా కాకూడదు కాబట్టి సపరేట్గా ప్రింట్ చేయడం కోసం మనం ఒక బూలియన్ వేరియబుల్ తీసుకుందాం. బూలియన్ ఫౌండ్ అని ఒక వేరియబుల్ తీసుకొని
దాన్ని ఫాల్స్గా డిఫాల్ట్గా పెట్టుకుందాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ వాల్యూ కానీ ఫౌండ్ అయితే ఆ ఫౌండ్ అనేది ట్రూ. ఓకే, వాల్యూ అనేది ఫౌండ్ అవ్వలేదనుకోండి, ఆటోమేటిక్గా ఫౌండ్ అనేది ఫాల్స్లో ఉంటుంది. ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ తీసుకుందాం. నాట్ ఫౌండ్ అంటే ఫౌండ్ అవ్వకపోతే, నాట్ ఫౌండ్ system.out.printlnలో ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్. సో మీరు ఈ అప్రోచ్ ఫాలో అవ్వడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా కూడా, లైక్ మీరు మల్టిపుల్ టైమ్స్ వాల్యూస్ని ఇచ్చున్నా కూడా మనకి ఎగ్జాక్ట్ ఇండెక్స్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ఎల్స్ పార్ట్. యాక్చువల్లీ ఇదేంటంటే వాల్యూ ఉంటే ఫౌండ్ అయినందుకు చూపిస్తుంది. ఓకే, వన్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్. ఓకే, ఏదైనా ఒక ఎలిమెంట్ నెంబర్ ఇవ్వండి. సో మీరు ఇక్కడ ఎన్ని టైమ్స్ అయినా రన్ చేసి చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎలిమెంట్ లేదు అనుకోండి, ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఒకవేళ ఎలిమెంట్ ఉంటే ఇండెక్స్ చూపిస్తుంది. సో ఐ విల్ గివ్ వన్ మోర్ టైం. సో చూడండి, ఇండెక్స్ 20 అనేది 1లో ఉంది కాబట్టి మనకి 1 అని చూపించింది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇందాక చెప్పినట్టు మనం మల్టిపుల్ వాల్యూస్ తీసుకుందాం, దాంట్లో అలానే డూప్లికేట్ వాల్యూస్ కూడా తీసుకుందాం. సో ఇక్కడ నేను 40 అనేది 2 టైమ్స్ తీసుకున్నా, ఇండెక్స్ 3 దగ్గర ఒకసారి, ఇండెక్స్ 6 దగ్గర ఒకసారి. సో ఒకసారి రన్ చేసి 40 అనేది ఇన్పుట్ ఇద్దాం. సో మనకి ఇండెక్స్ 3 అండ్ 6 దగ్గర ఫౌండ్ అయిందో లేదో చూద్దాం. ఐ విల్ గివ్ 40. సో ఎగ్జాక్ట్లీ వర్కింగ్ రైట్ ఫర్ డూప్లికేట్ వాల్యూస్ ఆల్సో. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ గైస్. సో మీ టాస్క్ ఏంటంటే, నేను బిగినర్కి కూడా అండర్స్టాండ్ అవ్వాలి అనేసి ఒక బేసిక్ అప్రోచ్ చూపించాను. బట్ యాక్చువల్గా మనం ఎప్పుడు లీనియర్ సెర్చ్ యూస్ చేసినా మోస్ట్లీ మెథడ్స్తో చేస్తాం. సో మీ టాస్క్ ఏంటంటే, మెథడ్స్ని యూజ్ చేసి లీనియర్ సెర్చ్ అనే టాస్క్ని పర్ఫామ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఆ కోడ్ని కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ ఫర్ అదర్స్. ఓకే, సో కమింగ్ టు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇన్ లీనియర్ సెర్చ్. యాక్చువల్లీ ఇక్కడ ప్రతిసారి ఎలిమెంట్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి టైం అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇది డిసడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది లార్జ్ డేటా సెట్స్కి అంత ఎఫిషియెంట్ కాదు. సో మనకి సింపుల్గా ఒక 4 ఉన్నాయి కాబట్టి ఫైన్, ఈజీగా గెట్ చేసుకోగలిగాం. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర ఒక 10,000 డేటా సెట్ ఉంటే, సో అప్పుడు ఒక్క ఎలిమెంట్ని ఫౌండ్ చేయడం కోసం మనం ఎంటైర్ డేటా సెట్ మొత్తం ట్రావర్స్ చేయాల్సి వస్తుంది, రైట్? ఈవెన్ దో ఎలిమెంట్ మీకు ఫౌండ్ అయినప్పటికీ దెర్ ఈస్ ఎ ఛాన్స్, రైట్, ఇంకా డూప్లికేట్ వాల్యూస్ ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా, ఒకవేళ డూప్లికేట్స్ వాల్యూస్ రిమూవ్ చేస్తే ఫైన్, లేకపోతే మనం లాస్ట్ వరకే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో 10,000 ఉండింది అనుకోండి, 10,000 టైమ్స్ ఇట్ కంపారిజన్ అనేది పోతూనే ఉంటుంది. సో దట్ లీనియర్ సెర్చ్ అనేది అంత ఎఫిషియెంట్ కాదు. సో టైం కాంప్లెక్సిటీ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట దీనికి. దీన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి బైనరీ సెర్చ్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది కంపేర్ టు లీనియర్ సెర్చ్. ఓకే, సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది స్మాల్ డేటా సెట్స్ ఉంటాయి కదా, చిన్నవి లైక్ 10 ఎలిమెంట్స్ 20 ఎలిమెంట్స్ ఇలా ఉంటాయి కదా, చిన్నవి, ఇలాంటి వాటికి ఎఫిషియెంట్ అనమాట. అండ్ సెకండ్ థింగ్, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు, యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంట్ చేయగలరు. అందుకే లీనియర్ సెర్చ్ ఈజ్ ద సింప్లెస్ట్ సెర్చింగ్ అల్గోరిథం అన్నాం. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ లీనియర్ సెర్చ్ గైస్. So if you want binary search video also, subscribe now. Thank you.